తెలంగాణలో తాజాగా రాజకీయ వేడి పెరుగుతోంది. ముఖ్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం మంత్రివర్గ విస్తరణ ఆలస్యం కావడంపై పెద్ద చర్చ జరుగుతోంది. దీనికి బీఆర్ఎస్ నేత కల్వకుంట్ల కవితకు సంబంధం ఉందన్న వార్తలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. కవిత 6 బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో కలిసి కాంగ్రెస్ లో చేరనున్నారన్న ప్రచారం ఊపందుకుంది. అంతేకాదు ఆమెకు మంత్రి పదవిని ఆఫర్ చేశారని ప్రచారం జరుగుతోంది. కవిత ఈ వార్తలను ఖండిస్తూ ఇది జర్నలిజం కాదు, షాడిజం అంటూ సోషల్ మీడియా వేదికగా స్పందించిన కొన్ని అనుమానాలు మాత్రం ఇంకా మదిన మెదులుతున్నాయని కొందరు అంటున్నారు. ఆమె స్పష్టమైన జవాబు ఇవ్వకపోవడంతో విశ్లేషకుల్లో అనుమానాలు తావిచ్చింది. బీఆర్ఎస్ లో తాను నిర్లక్ష్యం చేయబడుతున్నానన్న భావనతో కాంగ్రెస్ లో చేరాలని కవిత భావిస్తున్నారన్న ప్రచారం జోరుగా సాగుతోంది. ఇదిలా ఉండగా కాంగ్రెస్ హైకమాండ్ కూడా కవితను పార్టీలోకి తీసుకునే దిశగా ఆలోచన నడుస్తోందన్న చర్చ గాంధీ భవన్ లో ఓ రేంజ్ లో చక్కర్లు కొడుతోంది. గతంలో బీఆర్ఎస్ విలీనంపై కేసీఆర్ మాట తప్పిన విషయాన్ని గుర్తు చేసుకుంటూ ఇప్పుడు కవితను చేర్చడం ద్వారా బీఆర్ఎస్ కు గట్టి ఎదురు దెబ్బ ఇవ్వాలని కాంగ్రెస్ లక్ష్యంగా పెట్టుకుందని హాట్ టాపిక్ నడుస్తోంది. ఇప్పటికే కవిత మీడియా ముందుకొచ్చి తాను కాంగ్రెస్ లో చేరబోవడం లేదని స్పష్టీకరణ ఇచ్చినా ఈ అంశంపై రాజకీయ చర్చలు మాత్రం ఆగడం లేదు. అటు కాంగ్రెస్ కేబినెట్ విస్తరణ ఆలస్యం కావడం, ఇటు కవిత భవిష్యత్పై ఆసక్తికర చర్చలు, ఇవన్నీ కలిసి తెలంగాణ రాజకీయాలను మరింత రసవత్తరంగా మార్చేశాయి.